హలో ఎస్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భారత్ తెలుగు అకాడమీ. చూడండి, ఈరోజు ఏంటంటే ఆర్ఆర్సీ గ్రూప్ డీకి సంబంధించిన వేకెన్సీ ఇంక్రీజ్ అని చెప్పేసి ఒక నోటీస్ అనేది వైరల్ బాగా అవుతుంది అనమాట. ఓకేనా, చాలామంది అడుగుతుంటారు మన కామెంట్ సెక్షన్లో, మనది వైరల్ అవుతా ఫేకా రియల్ అని చెప్పి చాలామంది అడగడం జరుగుతుంది. ఓకేనా, దీనికైతే మీకు ఇందులోని క్లారిటీ ఇస్తాను. ఓకేనా, అది చూడండి, ఫస్ట్ ఈ నోటీస్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ నుంచి అయితే వచ్చిందని చెప్పేసి అయితే ఇక్కడ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా, అది చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే డేట్ చూసుకున్నట్లయితే 2025 మొన్న ఆర్బీఐ నెంబర్ చూసుకున్నట్లయితే 2025 ఉన్న జరిగిన డేట్ చూడండి. నిన్న 3 జనవరి అయితే ఇది అనేది పబ్లిష్ అయిందని చెప్పేసి అయితే చెప్తుండ్రు. అది చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే ది జనరల్ మేనేజర్స్ ఆల్ జోనల్ రైల్వే యూనిట్స్ అని చెప్పేసి అయితే ఉండడం జరిగింది కదా. అది చూడండి, రికార్డింగ్ టు ఆఫ్ ది వేరియస్ ఆఫ్ ది 7th మెట్రిక్స్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఓకేనా, చూడండి ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అన్నీ ఉన్నాయి. చూడండి, అది చూసుకున్నట్లయితే ప్లీజ్ రెఫర్ టు బోర్డ్స్ ఆర్ఆర్బి అంటే ఇది ఏంటంటే దీని అనేది అన్ని ఆర్ఆర్బీ బోర్డులకు పంపించడం జరిగిందని చెప్పేసి ఇక్కడ ఉండడం జరిగింది కదా. అది చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే 2024 ఫర్ ది రిక్రూట్మెంట్ ఆఫ్ ది లెవెల్ 1 చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి 32,000 వేకెన్సీస్ అనేది అనమాట. ఇక్కడ 58,242 వేకెన్సీకి అయితే పెంచారని చెప్పేసి ఇక్కడ అంటుంటారు చాలామంది. అర్థమవుతుంది కదా. అది చూడండి, ఇక్కడ అసలు దీనివల్ల పెరిగింది ఇదన్నీ కొన్ని చూడండి. ది వేరియస్ చూడండి, ది కమ్యూనిటీ కేటగిరీ ఆఫ్ ది పొజిషన్స్ ఆఫ్ ది కొన్ని ఏంటంటే వర్క్ షాప్ వేకెన్సీ ఉన్నాయి కదా. ఇవన్నీ వేకెన్సీ అన్ని యూనిట్లు కలిపితే ఇక్కడ పెంచాము అని చెప్పేసి ఇది అనేది బాగా వైరల్ అవుతుంది అనమాట ఈ నోటీస్ అనేది. ఓకేనా, అది ఈ నోటీస్కి సంబంధించిన ఇప్పుడు చూడండి మీకు క్లారిటీ ఇస్తుంది. ఈ నోటీస్ చూసుకున్నట్లయితే ఇది రియల్ అయితే కాదండి. ఎందుకంటే అఫీషియల్ మన ఆర్ఆర్బీ వెబ్సైట్ ఉంటుంది అనమాట, ఆ రైల్వే వెబ్సైట్ ఉంటుంది అఫీషియల్. అందులోనైతే మొన్న 2వ తారీఖు చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్ సంబంధించి ఉంది. దీనికి సంబంధించిన నిన్న చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన మన ఈరోజు చెక్ చేయండి ఆర్ఆర్బీ వెబ్సైట్లోని, దీనికి సంబంధించిన అప్డేట్ అయితే లేదనమాట. ఓకేనా, ఇది క్లారిటీకి ఇదైతే ఫేక్ అనమాట. అర్థమవుతుంది కదండి. అది చూడండి, నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి కోన అయితే ఉంది కదా. ఇలాగా యాక్చువల్గా చూడండి, ఇటు పక్క వెళ్ళకుండా ఇటు పక్క ఎప్పుడు కూడా నోటీసులు కూడా స్ట్రైట్గా ఉంటుంది అనమాట, ఎడుకోలాగానే లేదనమాట. ఓకేనా, ఇదైతే 100% ఫేక్ అనమాట. ఓకే, మీరు ఎటువంటి వెయిట్ నమ్మకండి. ఇన్ కేసు వేకెన్సీ పెరిగినా అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది, దీనికి బిఫోర్ 1 వీక్ ముందు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అప్పుడు మీకు అందులో తెలుస్తుంది అనమాట ఎన్ని వస్తుంది. ఓకేనా, బిఫోర్ షార్ట్ నోటీస్ కూడా రిలీజ్ చేస్తారు రైల్వే బోర్డు. ఓకేనా, ఏదైనా ఆఫీషియల్ నోటీస్ వచ్చినప్పుడు నమ్మండి. ఓకే, ఇదైతే ఫేక్ అనమాట, 100% ఫేక్ అనమాట. ఇదైతే రియల్ అయితే కాదనమాట. ఓకేనా, ఏదైనా ఆఫీషియల్లో ఇన్ కేసు వచ్చినట్లయితే నేనైతే అప్డేట్ చేస్తున్నాను. ఓకేనా, వేకెన్సీ అయితే పెరుగుతాయండి, మీరైతే ఏం భయపడకండి. ఓకేనా, చూడండి, ఇప్పుడు 10th కూడా అన్ఎలిజిబిలిటీ పోస్టులు అవుతున్నాయి, ఐటీఐకి కూడా అన్ఎలిజిబిలిటీ పోస్టులు అనేది అవడం జరిగింది. ఓకేనా, అయితే మీరైతే బాగా చదవండి. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకైతే రిప్లై ఇస్తాను. ఓకే, ఇది చూడండి, నేను అంత నీట్గా ఎడిట్ చేశాను, నీట్ ఎడిట్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకే, ఇదైతే ఫేక్ నోటీస్ అనమాట. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.